అమరావతిలో పనులకు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 20 సివిల్ పనులు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో ఈ పనులకు 11,467 కోట్లు ఖర్చవుతుంది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ఇచ్చే రుణంతో పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్స్ తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం నిధులను వెచ్చించబోతున్నారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయడంతో పాటు శాఖమూరు నీరు కొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం 1,585 కోట్లు ఖర్చు పెట్టబోతోంది సిఆర్డీఏ. ఇక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా 12 టవర్స్ తో 1,200 అపార్ట్మెంట్లు నిర్మించబోతున్నారు. దీనికోసం 984 కోట్లు వెచ్చిస్తారు. వరద నీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సివరేజీ, సైకిల్ ట్రాక్లు ఏర్పాటు కోసం నిధుల మంజూరుకు ఆమోదించింది ప్రభుత్వం.